వారు చేసినటువంటి పనులన్నీ మనం చూసినట్టయితే 55 వచనాంతర గ్రంథాలు రాశారు. అందులో తలమార్గంగా గురు శిష్య సంబంధం ఉంది. మొట్టమొదటి షిరిడీ సాయి అనుగ్రహ రహస్యాలు ఉన్నవి. ఆ తర్వాత శివుడే ఆదిదేవుడు అనే గ్రంథం దగ్గర నుంచి నేను వారి దగ్గర పనిచేస్తూ ఉన్నాను. ఆ తర్వాత రాధాకృష్ణమాయి గ్రంథానికి కూడా పనిచేశాను. మరి రాధాకృష్ణమాయి గ్రంథం రాయటం అంటే మాటలు కాదు. అది ఎంతోమంది ఆవిడ మీద లేనిపోయినటువంటి కల్పనలు మరి దుష్ప్రచారాలు చేస్తే ఆవిడ యొక్క జీవిత రహస్యాన్ని అలాగే మన రహస్యాన్ని ఛేదించి ఎక్కడ చనిపోయిందో అక్కడ ఈ మృత్యుపత్రం కూడా తీసుకుని ఆవిడ సహజ మరణమే చెందింది, ఏకాదశి నాడు మరణించింది అనేటువంటిది సాధికారికంగా ఫోటోలతో సహా అనేక ప్రశ్నోత్తరాల రూపంలో ఇతర రాష్ట్రాలు గుజరాత్ వెళ్ళారు, మహారాష్ట్ర వెళ్ళారు, మరి బొంబాయి కూడా వెళ్ళారు అనుకుంటున్నాం. ఆ ప్రాంతాలు పర్యటించి వాళ్ళకి సహకారంగా ఇంకా కొంతమందిని తీసుకువెళ్ళి మొత్తానికి ఆ మున్సిపల్ ఆఫీసులో ఆవిడ యొక్క ధ్రువపత్రాన్ని సేకరించి ఆవిడది సహజ మరణమే, ఆవిడ ఎటువంటి కళంకం లేనటువంటి కడిగిన ముత్యమే అనేటువంటి నిరూపించారు ఈ రాధాకృష్ణమాయి జీవిత చరిత్రలు. ఇటువంటి సత్యాన్వేషణ చేయాలంటే సామాన్యులకు జరిగేది కాదు. అది బాబా యొక్క అనుగ్రహం, బాబా యొక్క అవతార స్వరూపులకే జరుగుతుంది, కానీ ఇతరులకు జరిగేటువంటిది కాదు. ఆయన ద్వారా ఆవిడ యొక్క చరిత్రను ఆవిష్కరించి మరి ఆవిడని సొంత తల్లిగా భావించి ఆవిడకి అనేక రూపాల హోమాలు దానాలు చేసి శాశ్వత గోలోకం సంప్రాప్తించేట్టుగా, శాశ్వత స్వర్గలోకం సంప్రాప్తించేట్టుగా ఆవిడకు ఎన్నో కర్మలు చేశారు. మరి ఆవిడ పేరుతో శివలింగాలు దానం చేశారు. ఆవిడ పేరుతో అద్భుతమైనటువంటి శివలింగం ప్రతిష్ఠించి మరి 4 పక్కలా కూడా శివ పంచాయతనంగా ఒక్కొక్క శ్రీకృష్ణ పరమాత్మ, ఇంకో పక్కన మరి పాండురంగ స్వామి, ఇంకో పక్కన సాయిబాబా వారు, ఇవన్నీ కూడా చేసి ఒక ఆధునిక శివ పంచాయతనాన్ని అక్కడ స్థాపించారు. ఇంకా చెబితే ఈ క్షేత్రమే ఒక దివ్యమైనటువంటి మహత్తు. సహస్ర శివలింగాలు మరి సాయిబాబా 4 చోట్ల పెట్టారు. అందులో ఒక 100 శివలింగాలు శతలింగ పరివృత, 100 లింగాల చుట్టూ ఉన్నటువంటి సాయిబాబా అని చెప్పి కూడా వర్ణన చేశాం. ఆ 100 లింగాలు కూడా ఆయన సొంతంగా ఇంకోటి దగ్గర విరాళం అనేది తీసుకోకుండా తన సొంతంగా ఆయన చేశారు. మనందరికీ తెలుసు. 2 రోజుల్లో 50 లింగాలు 100 లింగాలు పూర్తి చేశారు. మరి ఆయన ఆ లింగ ప్రతిష్టలు కానీ, మరి సాయిబాబా ప్రతిష్ట కానీ, ఉపాసని బాబా ప్రతిష్ట కానీ, 12 జ్యోతిర్లింగాల యొక్క ప్రతిష్ట కానీ, ఆ 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ రూపంలో ఉన్నాయో, ఏ రంగు రాయిలో ఉన్నాయో, ఇవన్నిటి కూడా పరిశీలించి పరిశోధించి ఇక్కడ 12 జ్యోతిర్లింగాల్ని ప్రతిష్ఠించారు. ఆయన ప్రతిష్ఠించేటప్పుడు చూసినట్టయితే ఒక సామాన్యుల్లాగా, మహాభక్తుల్లాగా పాదాలు పట్టుకొని నమస్కారం చేసి భక్తి శ్రద్ధల చేత అనేక రకాల అభిషేకాలు, పూజలు, పురస్కారాలు చేస్తే ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. భక్తి అంటే ఇట్లా ఉండాలి. భక్తిరేవ గరీయసి, నేను ఇంత ఉన్నత స్థానాన్ని సంపాదించానే అనేటువంటి అణుమాత్రమైనటువంటి గర్వం కూడా లేకుండా ఆయన భక్తి వినమ్ర భావాలతో ఆ దేవుళ్లను ప్రతిష్ఠిస్తున్నారు. ఇక్కడికి వస్తే పండరీపురం పోనక్కర్లేదు, ఆ పాండురంగ స్వామి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడికి వస్తే కైలాసమే వస్తుంది. ఇక్కడికి వస్తే 12 జ్యోతిర్లింగములను చూసినట్టే ఇక్కడికే ప్రతిష్ఠింపజేశారు. ఇంకా బాబావారు ఉపాసని బాబా జీవితాన్ని గురించి ఆయన ఎంతో పరిశోధన చేసి సుమారుగా ఒక 70-80 ఉపన్యాసాలు చెప్పారు. ఇంకా మిగతా కూడా పూర్తి చేద్దాం బాబా అన్నారు. మరి ఉపాసని బాబా జీవితం వారి నోట్లో నుంచి మనం విన్నాం. ఆయన ఎంత వేద పండితుడో, ఆయన ఎంత సర్వసమానత్వాన్ని పాటించి స్త్రీలకు, కన్యలకు మరి వేదోపదేశం చేసి హోమాలు చేసి హవనాలు చేసి ధర్మాన్ని ఏ విధంగా వ్యాప్తి చేశారో మనకు తెలుసు. షిరిడీ బాబా తర్వాత అంతటి మహానుభావుడే ఉపాసని బాబా అని చెప్పారు. అందుచేత స్వామివారి యొక్క లీలలు రేపొద్దున ఏం చేస్తారో, ఎంత మహోన్నతమైన కార్యాన్ని ప్రారంభిస్తారో మనకు తెలియదు. నిన్నటి వరకు చేసినా మనం అనుకున్నామా, ఏదో శివలింగాలు పెడతారులే అనుకున్నాం. వాటిని ఎంత నైపుణ్యంగా మరి స్వర్ణలింగ స్థాపనం చేశారు. ఈ స్వర్ణలింగ స్థాపనం కూడా 700 కిలో బంగారంతో అద్భుతంగా ప్రపంచంలోనే లేదు. మనకు అక్కడ కర్ణాటకలోని హుకరనాడులో బంగారు అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది. అట్లాగే ఇక్కడ బంగారు శివలింగం ఉంది. ఈ శివలింగము గుణాలను అభివృద్ధి చేసి సంపదను అభివృద్ధి చేస్తుంది. సంపద ఎందుకండి? సంపద ఉంటేనే మనం స్వామికి ఏదైనా చేయటానికి. ఆ సంపద ఉన్నప్పుడు గర్వోన్నతం కాకుండా ఇది ఎవరిచ్చాడు? శివుడే ఇచ్చాడు మనకి. ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీత మమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే తన్మే మన శివ సంకల్పమస్తు. మనకు హృదయం శివ సంకల్పం కావాలి. శివ సంకల్పం అంటే శివుడితోనే కాకుండా శివుని యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహంతో కూడిన మంచి సంకల్పాలతో నిండి ఉండాలి. అందుకే
ఆయనకి శివసంకల్పాల్లో లేనిటువంటి లేదు. 27 శివసంకల్పాలు ఉన్నాయి. స్వామి కూడా అప్పుడప్పుడు శివసంకల్పాలతో హోమం చేయిస్తున్నారు చెప్పాను. అందులో ఏ మనోహృదయం ఏ చ దేవా ఆపో ఏ సూర్యరశ్మిభి త్రే శ్రోత్రే చక్షుషి సంచరంతం తన్మే మన శివసంకల్పమస్తు. ముందు మన మనస్సు శివసంకల్పం అవ్వాలి, ఇంకన్నీ ఆయనే చూసుకుంటాం. మనస్సు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సే మనుష్యులకు బంధమోక్షాలకు కారణం అవుతుంది కనుక ఆ మనస్సును శివసంకల్పం చేస్తే మనస్సు నాదే, హృదయము నాదే, ఏ చ దేవా సర్వదేవతలు నావే, ఆపో నీరు నాదే, ఏ సూర్యరశ్మిభి సూర్యరశ్మిలో ఉన్న కిరణాలు నావే, సూర్యునినే, త్రే శ్రోత్రే ఆయన యొక్క చెవులు, చక్షుషి కనులు, సంచరంతం తన్మే మన శివ సంకల్పమస్తు. ఈ అన్ని ప్రాంతాల్లో అందుకనే హిందీలో అంటారు కంకర్ కంకర్ మే శంకర హై, ప్రతి రాయిలో శంకరుడు ఉన్నాడంటారు. అట్లాగే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి రూపంలో, పర్వతంలో, పర్వతం దగ్గర నుంచి గడ్డిపోత దాకా ఉన్నటువంటి వృక్షాలేంటి, నదులేంటి, సముద్రాలేంటి అన్నీ శివస్వరూపమే. అదే నమ్మకంలో చెప్పారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అర్థాన్ని గోచరం. అంచేత నమ్మక మంత్రాలకు అర్థం తీసుకొచ్చి శివసంకల్పాల్లో పెట్టారు. ఈ శివసంకల్పం వలన హృదయం పునీతమవుతుంది, ఆత్మ సంస్కారవంతమవుతుంది. అప్పుడు శివ సన్నిధి, శివానందలహరి శివునిలో ప్రేరణ అవడం జరుగుతూ ఉంటుంది.